Students, today we will discuss about structured query language. That is SQL. So in our computer, whatever you want to perform, that means you want to display some information, some of the programs must be existed. What is the program consists of? Some of the instructions. That instructions are used to perform the particular task. So here also from our databases we want to retrieve information, or you want to save some information in our databases, then we must have some of the commands. With the help of that commands only, user can retrieve the information from the databases and user can update the values existed in the databases. So here the SQL having the set of commands, that commands are used to manipulate or create table structures in our databases. So this SQL it provides interface between user and database. సో యూజర్ డేటాబేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేసి యూజర్కి ఆ డేటాని రీచ్ అయ్యేలా చేసే ప్రాసెస్కి మనకి కొన్ని కమాండ్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటాయి. ఆ కమాండ్ సెట్ మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? ఎస్క్యూఎల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ద మెయిన్ రోల్ ఆఫ్ ది DBMS ఈస్ to meet the and to retrieve the data or to update the database from our tables. So that will meet the end user requirements. End user requirements meet అయ్యే విధంగా డేటాబేసెస్లో డేటాని క్రియేట్ చేయడం కానీ, లేదా డేటాబేసెస్ నుంచి డేటాని రిట్రైవ్ చేసి ఆ డేటాని యూజర్కి సెండ్ చేయడం కానీ మనకి రోల్ ఆఫ్ ది DBMS. ఇక్కడ అలా మనకి డేటాబేసెస్ నుంచి డేటాని రిట్రైవ్ చేసుకోవాలన్నా, లేదా డేటాబేసెస్లో డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా మనకి ఏం కావాలి? సమ్ ఆఫ్ ది కమాండ్స్ కావాలి. సో ఆ కమాండ్స్ ఏం చేస్తాయి? యూజర్ని, డేటాబేస్ని ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇంటరాక్షన్ ప్రొవైడ్ చేసేదాన్ని మనం ఇంటరాక్షన్ ప్రొవైడ్ చేయడానికి మనకి ఏం కావాలి? సెట్ ఆఫ్ కమాండ్స్ కావాలి. ఆ సెట్ ఆఫ్ కమాండ్స్ ఎక్కడ ఉంటాయి? మనకి SQLలో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో SQL is simply nothing but collection of or set of commands. That commands are used to provide interface between user and the database. Databasesలో ఉన్న డేటాని హ్యాండిల్ చేయడానికి యూజర్ సెట్ ఆఫ్ కమాండ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ సెట్ ఆఫ్ కమాండ్స్ మనకి SQLలో స్పెసిఫై చేసి ఉంటాయి. ఆ కమాండ్స్ ద్వారా మనం డేటాబేస్లో డేటాని ఎంటర్ చేయడం కానీ, డేటాబేసెస్ నుంచి డేటాని రిట్రైవ్ చేసుకోవడం కానీ, లేదా డేటాబేస్లో ఉన్న డేటాని అప్డేట్ చేయడం కానీ పర్ఫామ్ చేయడానికి ఆ కమాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. వాటిని మనం ఏమని స్పెసిఫై చేస్తామంటే యాడ్ ఆఫ్ క్వరీస్ అని స్పెసిఫై చేస్తూ ఉంటాం. సో యాడ్ ఆఫ్ అంటే టెంపరీ కమాండ్స్. సో పర్ ఆఫ్ మూమెంట్ దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టెంపరీ కమాండ్స్ కింద యూజ్ చేసి డేటాబేసెస్లో ఉన్న డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో మనకి ఎలా యూజ్ చేసే సెట్ ఆఫ్ కమాండ్స్ ఎక్కడ ఉంటాయి? SQL స్టేట్మెంట్ ప్రొవైడ్స్ ద సెట్ ఆఫ్ కమాండ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు రిట్రైవ్ ఆర్ మ్యానిపులేట్ ఆర్ హ్యాండిల్ ద డేటాబేస్. సో హ్యాండిల్ చేయడానికి డేటాబేస్ని మనం యూజ్ చేసే కమాండ్స్ని ఏమైనా స్పెసిఫై చేస్తామంటే SQL కమాండ్స్ అని స్పెసిఫై చేస్తాం. ఈ SQL కమాండ్స్ మనకి మేజర్గా 4 types ఆఫ్ SQL కమాండ్స్ వి జనరల్లీ అబ్జర్వ్. సో వాట్ ఆర్ దట్ 4 types? DDL commands, DML commands, DCL commands, and finally TCL. So these 4 are the different blocks of commands we generally observed in our SQL language. So DDL, data definition language commands, DML, data manipulation language commands, and DCL, data control language commands. TCL is simply transaction control language. So coming to the first one, DDL, data definition language. So it defines the data structures, database structures. Data definition language. So definition means it defines the structure of a
టేబుల్ స్ట్రక్చర్ని మాత్రమే డిఫైన్ చేస్తుంది, టేబుల్లో ఉన్న డేటాతో ఎటువంటి ప్రాసెస్ పర్ఫామ్ చేయదు. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఓన్లీ డీల్స్ విత్ ద డేటా ఎగ్జిస్టెడ్ ఇన్ డేటాబేసెస్. సో data definition language just deals with the definition of the table structures definition మీద అంటే టేబుల్ డెఫినేషన్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఇట్ నెవర్ ఇన్వాల్వ్స్ ఇన్ ద డేటా కాన్సెప్ట్స్ వాట్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద డేటా స్ట్రక్చర్స్. ఆ డేటా స్ట్రక్చర్స్లో ఉన్న వాల్యూస్ గురించి అదేం కన్సిడర్ చేస్తుంది, ఓన్లీ డేటా స్ట్రక్చర్స్ గురించి మాత్రమే కన్సిడర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో జనరల్ కమాండ్స్ ఏం యూజ్ చేస్తూ ఉంటామంటే వీటికి క్రియేట్, డిస్క్రిప్ట్, ఆల్టర్, డ్రాప్. సో ఇక్కడ క్రియేట్ కమాండ్ యూజ్ చేసి ఏం చేస్తాను, టేబుల్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తాను. సో నేను ఒక కాలేజ్ డేటాబేస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. కాలేజ్లో ఎవరెవరు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇలా నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ మనకి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో మై విష్ ఈస్ టు క్రియేట్ స్టూడెంట్ డేటాబేస్. సో స్టూడెంట్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం. ఆ డేటాబేస్లో మనకి ఏమేమి ఉండాలి, స్టూడెంట్ నెంబర్ ఉండాలి, స్టూడెంట్ నేమ్ ఉండాలి, నెక్స్ట్ స్టూడెంట్ గ్రూప్ ఉండాలి, సో నెక్స్ట్ వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఉండాలి. ఇలా మనకి ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ కాలమ్స్తో ఈ టేబుల్స్ని క్రియేట్ చేయాలి. సో ఇలా టేబుల్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్స్ ఏంటి, DDL కమాండ్స్. అండ్ ఇందులో వాల్యూస్ మనం DDL కమాండ్స్ యూజ్ చేసి వాల్యూస్ని ఎంటర్ చేయలేము. ఈ వాల్యూస్ని ఏవి మనం అప్డేట్ చేయడం కానీ ఎంటర్ చేయడం కానీ చేయం. కానీ DDL కమాండ్స్ యూజ్ చేసి ఏం చేయొచ్చు, టేబుల్ డిస్క్రిప్షన్ మనం టేబుల్ డెఫినేషన్ మనం క్రియేట్ చేయగలుగుతాము. టేబుల్ స్ట్రక్చర్స్ని గురించి చెప్తాం. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఇట్ ఓన్లీ డీల్స్ విత్ ద డెఫినేషన్స్, నెవర్ డీల్స్ విత్ డేటా ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ డెఫినేషన్. ఈ డెఫినేషన్లో ఉన్న డేటా గురించి ఇది చెప్పదు. ఇదేం క్రియేట్ చేస్తుంది, ఓన్లీ డెఫినేషన్స్ ఆఫ్ ది టేబుల్స్ మాత్రమే క్రియేట్ చేస్తుంది, అంటే స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. అంతేగాని ఇందులో ఉన్న డేటా గురించి ఏది హోల్డ్ చేయదు. సో క్రియేట్ కమాండ్ యూజ్ చేసి ఏం చేస్తాం, టేబుల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం. అండ్ డిస్క్రిప్షన్, మనం ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చెక్ చేసుకుంటున్నాం మళ్ళీ. సో ఇందులో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో మనకు తెలియట్లేదు. సో అప్పుడు ఏం చేస్తాం, డిస్క్రిప్షన్ కమాండ్ యూజ్ చేసి టేబుల్లో ఏమేమి స్ట్రక్చర్స్ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి. సో DESC అనేస్తే ఏమవుతుంది, మనకి ఏం చూపిస్తుంది, స్టూడెంట్ నెంబర్, దెన్ డేటా టైప్, స్టూడెంట్ నేమ్ డేటా టైప్, నెక్స్ట్ గ్రూప్ డేటా టైప్, నెక్స్ట్ ఏం యూజ్ చేస్తాం మనం, ఫీ స్ట్రక్చర్ డేటా టైప్. సో ఇలా మనకి డిస్క్రిప్షన్, టేబుల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ స్పెసిఫై చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తామంటే DESC అనే కమాండ్ యూజ్ చేస్తూ ఉంటాం. సో వాట్ అబౌట్ ద ఆల్టర్ అంటే టు చేంజ్ అంటే ఏమేమి పర్ఫామ్ చేస్తాం, ఐదర్ యాడ్ ఆర్ మోడిఫై. సో ఇక్కడ స్టూడెంట్ నెంబర్ అని ఉంది, నేను నెంబర్ డేటా టైప్ తీసుకున్నాను. సో స్టూడెంట్ నేమ్ ఉంది, నేమ్ డేటా టైప్ తీసుకున్నాను. ఫీజు ఉంది, ఫీజు అనేది నెంబర్ డేటా టైప్ తీసుకున్నాను. సో నాకు ఇంటీజర్స్ కాకుండా ఫీ స్ట్రక్చర్లో ఫ్లోట్ వాల్యూ కూడా కావాలి, డెసిమల్ వాల్యూ కూడా కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఇంటీజర్ నుంచి దాన్ని ఎలా మార్చుకుంటాం, డెసిమల్కి మార్చుకుంటాం. సో అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాన్ని ఏం చేస్తున్నాం, మోడిఫై చేస్తున్నాం. సో మోడిఫై చేస్తున్నాం కాబట్టి ఏ కమాండ్ అది, ఆల్టరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఆల్టర్ కమాండ్ ఏమవుతుంది, మోడిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే నేను ఇంకొక ఫీల్డ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఏం చేస్తాం, యాడ్ అని పెట్టి నేను ఫోన్ నెంబర్ కాలం యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఫోన్ నెంబర్ని యాడ్ చేస్తాం. సో యాడ్ చేసిన దాన్ని ఏమంటాం, మనం టేబుల్ని ఆల్టర్ చేసాం. సో టేబుల్ ఆల్టరేషన్లో మనం ఏం చేయొచ్చు, న్యూ ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఉన్న ఫీల్డ్స్ని మార్చుకోవచ్చు. రెండింటినీ కూడా ఎందులోకి వస్తే మనకి ఆల్టర్ కమాండ్లోకి వస్తాయి. సో వాట్ అబౌట్ ద డ్రాప్ మీన్స్, ఇట్ డ్రాప్స్ ద టోటల్ టేబుల్, అంటే టోటల్ టేబుల్ని రిమూవ్ చేసేయాలనుకుంటున్నాం, అంటే డేటాబేస్ నుంచి టేబుల్ అంతటిని రిమూవ్ చేసేయాలనుకుంటున్నాం. సో రిమూవ్ చేయాలంటే ఏం చేస్తాం, డ్రాప్ కమాండ్ ఇస్తే ఏమవుతుంది, టేబుల్ మొత్తం మనకి రిమూవ్ అయిపోతుంది అన్నమాట. అంటే టేబుల్లో డేటా ఉన్నా ఉండకపోయినా ఇట్ నెవర్ టేక్స్ కేర్ అబౌట్ ఐదర్ డేటా ఇస్ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్, ఇట్ సింప్లీ డిలీట్స్ ద టేబుల్. డ్రాప్ అని ఇస్తే అందులో డేటా ఉన్న డేటాని డిలీట్ చేసేస్తుంది, డేటాతో పాటు టేబుల్ని డిలీట్ చేసేస్తుంది. వాళ్ళు డేటా లేకపోతే ఎంప్టీ టేబుల్ ఉంటే ఎంప్టీ టేబుల్ని డిలీట్ చేసేస్తుంది. సో డ్రాప్, దీస్ ఆర్ ద 4 కమాండ్స్ జనరలీ వి యూస్డ్ ఇన్ DDL లాంగ్వేజ్. సో DDL లాంగ్వేజ్ మనం దేని మీద అప్లై చేస్తున్నాం, టేబుల్లో ఉన్న డేటా మీద అప్లై చేయట్లేదు, రాదర్ దాన్ ద
data existed in table, we just apply DDL command on data structures only. Data structures మీద మాత్రమే DDL commands, definitions మీద మాత్రమే DDL commands యూజ్ చేస్తున్నాం. అందులో ఉన్న డేటాని మనం ఏం మార్చట్లేదు. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి DML commands. DML అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డెఫినేషన్ మీద ఫోకస్ చేస్తుంది. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, మ్యానిపులేట్ చేస్తుంది. దేన్ని మ్యానిపులేట్ చేస్తుంది? డేటాని మ్యానిపులేట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ కాలమ్స్, స్టూడెంట్ నెంబర్ 1 ఇచ్చాను, నెక్స్ట్ స్టూడెంట్ నెంబర్ 2 ఇచ్చాను. సో ఈ లోపల ఉన్న డేటాని మ్యానిపులేట్ చేసే కమాండ్స్ని ఏమని చెప్తాం మనం? DML కమాండ్స్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో డేటాని మ్యానిపులేట్ చేయాలి అనుకుంటే మనం ఏ కమాండ్స్ యూజ్ చేయాలి? ఏ కమాండ్స్ ద్వారా మ్యానిపులేట్ చేయగలుగుతాం? డేటాబేసెస్లో ఉన్న డేటాని ఐ వాంట్ టు మ్యానిపులేట్ ద డేటా ఎగ్జిస్టెడ్ ఇన్ ద డేటాబేస్. విచ్ కమాండ్స్ ఆర్ యూజ్ టు మ్యానిపులేట్ ద డేటా మీన్స్ ద DML కమాండ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు మ్యానిపులేట్ ద డేటా ఇన్ ద డేటాబేసెస్. డేటాబేసెస్ లోపల ఉన్న డేటాని, స్ట్రక్చర్ని కాదు, ఓన్లీ డేటాని మ్యానిపులేట్ చేయడానికి మనం ఏ కమాండ్స్ యూజ్ చేస్తాం? DML కమాండ్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏ కమాండ్స్ యూజ్ చేస్తామంటే సెలెక్ట్. సో నేను ఒక స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాను. ఐ హ్యావ్ 10 lines ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ మై స్టూడెంట్స్, 10 members స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్. సో స్టూడెంట్ నెంబర్ 1, హిస్ నేమ్ ఈస్ ఫ్రమ్ ABC అండ్ హిస్ గ్రూప్ ఈస్ BSc. లైక్ దట్ ఐ హ్యావ్ 10 rows ఇన్ మై డేటాబేస్. 10 rows ఉన్నాయి మనకి. సో ఐ వాంట్ టు ఆ 10 rowsలో అమాంగ్ దట్ 10 rows ఐ హ్యావ్ 5 BSc స్టూడెంట్స్, 5 members ఆఫ్ BCom. సో నేను ఇక్కడ సెలెక్ట్ యూజ్ చేసి ఏం చేస్తున్నాను? 5 స్టూడెంట్స్, BSc స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. సో ఎన్ని రోస్ మనకి డిస్ప్లే అవుతాయి? BSc ఎంతమంది ఉన్నారు? 5 members కాబట్టి మనకి ఎన్ని రోస్ డిస్ప్లే అవుతాయి? 5 rows. టోటల్ టేబుల్ కావాలనుకోండి, సెలెక్ట్ స్టార్ అని ఇచ్చేస్తే మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని రోస్ వచ్చాయి. సో టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే చేయాలి స్క్రీన్ మీద అంటే ఏ కమాండ్ యూజ్ చేస్తాం? సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇన్సర్ట్. I have 10 rows in my relation. I mean టేబుల్లో నాకు 10 rows ఉన్నాయి. I want to add one other row. 11th member డీటెయిల్స్ యాడ్ చేయాలి. న్యూ అడ్మిషన్ ఎవరో వచ్చారు. సో ఆల్రెడీ 10 members డేటా ఎంటర్ చేసాం. 11th member డేటా యాడ్ చేయాలి. ఏ కమాండ్ యూజ్ చేస్తాం మనం? బై యూజింగ్ ఇన్సర్ట్ కమాండ్ వీ కెన్ యాడ్ న్యూ రోస్ టు ద టేబుల్. ఐ మీన్ న్యూ ఇన్ఫర్మేషన్ టు దట్ డేటాబేస్. ఏదైనా న్యూ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాలనుకుంటే డేటాబేస్లో ఏ కమాండ్ యూజ్ చేసి ఎంటర్ చేస్తాం? ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి ఎంటర్ చేస్తాం అన్నమాట. అప్డేట్. సో వాల్యూస్ని చేంజ్ చేయాలి. ఆల్రెడీ నేను ఒక స్టూడెంట్కి 10 ఇచ్చాను. సో అతని రూల్ నెంబర్, యాక్చువల్ రూల్ నెంబర్ ఏంటంటే 12. సో అప్డేట్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తాం? అప్డేట్ కమాండ్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. చేంజెస్ పర్ఫార్మ్. నెక్స్ట్ డిలీట్. సో ఐ వాంట్ టు డిలీట్ సమ్ రోస్ ఆర్ సమ్ కాలమ్స్. టోటల్ టేబుల్ని కాకుండా ఆ టేబుల్లో ఉన్న కొన్ని రోస్ని కానీ, రో వాల్యూస్ని కానీ, కాలం వాల్యూస్. సో మొత్తం 10 స్టూడెంట్స్ ఉన్నారు, నేను 10th స్టూడెంట్ డేటా తీసేయాలనుకుంటున్నాను. సో ఏ కమాండ్ యూజ్ చేస్తాం? బై యూజింగ్ డిలీట్ కమాండ్ వీ కెన్ రిమూవ్ ద రోస్ ఇన్ ఏ టేబుల్. ఐ మీన్ డేటాబేస్లో ఉన్న డేటాని రిమూవ్ చేయాలి అనుకుంటే ఏ కమాండ్ యూజ్ అవుతుంది మనకి? డిలీట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా దేని మీద ఆపరేట్ అవుతున్నాయి? టేబుల్లో ఉన్న వాల్యూస్ మీద ఆపరేట్ అవుతున్నాయి. దిస్ ఆల్ అవర్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానిపులేట్. వాట్ ఇట్ మ్యానిపులేట్స్? ద డేటా ఎగ్జిస్టెడ్ ఇన్ ద డేటాబేసెస్. డేటాబేసెస్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ అయ్యే కమాండ్స్. వాటిని మనం ఏమని స్పెసిఫై చేస్తాం? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, DML కమాండ్స్. DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్. దేన్నైనా కంట్రోల్ చేయాలి, అనాథరైజ్డ్ యాక్సెస్ని కంట్రోల్ చేయాలి. మనకి DBMS ఎందుకు యూజ్ అవుతుంది? డేటాబేస్. వై వీఆర్ యూజింగ్ డేటాబేస్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ మీన్స్, సో ఫైల్ సిస్టమ్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ concurrence of accessing is not possible, and because of that redundancy also existed according to file system. So here multiple users use the
డేటాబేస్. ఇక్కడ ఒక డేటాబేస్ని ఎంతమంది యూజ్ చేసుకుంటారు? నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరు ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, ఎవరు రీడింగ్ పర్మిషన్ ఇవ్వాలి, ఎవరికి రైటింగ్ పర్మిషన్ ఇవ్వాలి, అసలు యాక్సెసింగ్ ఎవరికి ఇవ్వకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామినేషన్ బోర్డు తీసుకున్నాం. సో ఎగ్జామినేషన్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారు? స్టూడెంట్స్కి ఆ రిజల్ట్స్ రీడ్ చేసుకునే పర్మిషన్ ఇస్తుంటారు. సో మనకి రిజల్ట్స్ వస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం? సైట్కి లాగిన్ అయ్యి ఆ రిజల్ట్ని రీడ్ చేసుకుంటున్నాం. బట్ మనం మార్చగలం ఆ రిజల్ట్ని? మార్చలేం. ఎందుకంటే దే ఓన్లీ గివ్ విచ్ యాక్సెసింగ్ పర్మిషన్ టు us మీన్స్ ఓన్లీ ద రీడింగ్ పర్మిషన్ అండ్ దే నెవర్ గివ్ ఎనీ రైటింగ్ పర్మిషన్ టు us. అండ్ మన ఆ బోర్డు వాళ్ళు రిజల్ట్ పెట్టేటప్పుడు వాళ్ళు మార్చగలరా? మార్చలేరు. వాళ్ళు మార్చగలరు, వాళ్ళకి ఎందుకంటే రీడింగ్ రైటింగ్ 2 పర్మిషన్స్ ఉంటాయి. అంటే మనకి వాళ్ళకి ప్రివిలైజ్ ప్రజెంట్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా? ఇస్తే ఎవరెవరికి ఎంతవరకు ప్రివిలైజ్ ఇస్తున్నాం? సో ఇటువంటివన్నీ ఏం చేస్తాం అంటే కంట్రోల్ చేస్తుంది. దేన్ని కంట్రోల్ చేస్తుంది? డేటా వైలేషన్ని కంట్రోల్ చేస్తుంది. అనాథరైజ్డ్ పర్సన్ యాక్సెస్ చేయకుండా డేటాని కంట్రోల్డ్ వేలో మనకి స్పెసిఫై చేసేలా యూజర్ ద పర్టికులర్ ఆథరైజ్డ్ యూజర్ కెన్ యూటిలైజ్ ద డేటాబేస్. ఆథరైజ్డ్ యూజర్ మాత్రమే డేటాబేస్ని యూటిలైజ్ చేసుకోవడానికి, అనాథరైజ్డ్ పర్సన్ నుంచి ఆ డేటాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని ప్రివిలైజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. ఆ ప్రివిలైజెస్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? డేటా వైలేట్ అవ్వకుండా, అనాథరైజ్డ్ యాక్సెసింగ్ జరగకుండా, డేటా రిడెండెన్సీ ప్రాబ్లమ్ రెడ్యూస్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు? యూజర్స్కి యాక్సెసింగ్ ప్రివిలైజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఎలా ప్రొవైడ్ చేస్తారు? బై యూజింగ్ 2 కమాండ్స్, గ్రాంట్ అండ్ రివోక్. సో గ్రాంట్ అంటే గ్రాంట్ చేయడం. సో రీడింగ్ పర్మిషన్ గ్రాంటింగ్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? దే కెన్ ఏబుల్ టు రీడ్ ద డేటాబేస్. వాళ్ళు రైటింగ్ పర్మిషన్ ఇచ్చామనుకోండి, రీడ్ అండ్ రైట్ 2 పర్మిషన్స్ ఇచ్చాం, వాళ్ళు రీడ్ చేయగలరు. అట్ ది సేమ్ టైం దే కెన్ ఆల్సో మ్యానిపులేట్ ద డేటా. సో ఈ కమాండ్ బై యూజింగ్ గ్రాంట్ కమాండ్ దే కెన్ అసైన్ పర్మిషన్స్ టు ద యూజర్స్కి పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ డేటాను వాళ్ళు యాక్సెస్ చేసుకునే పర్మిషన్ లేదా మ్యానిపులేట్ చేసే పర్మిషన్. సో ఏ పర్మిషన్ అన్నా దే కమాండ్ యూజ్ చేసి అసైన్ చేస్తారు? బై యూజింగ్ గ్రాంటింగ్ పర్మిషన్. సో గ్రాంట్ ఇచ్చేసారు, ఆ వర్క్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి రిలీవ్ అయిపోయి ఇంకో వేరే కంపెనీకి వెళ్ళిపోయారు. వేరే కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత దీని మీద వాళ్ళకి రైట్ ఇస్తారా? ఇవ్వరు. సో అప్పుడు ఏం చేస్తారు? బ్యాక్ తీసేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తాం? రివోక్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు టేకెన్ బ్యాక్ ద పర్మిషన్. సో గ్రాంట్ ఇచ్చి ఏ పర్మిషన్స్ ఇచ్చామో వాటిని రివోక్ బ్యాక్ చేసుకోవడానికి, టేకెన్ బ్యాక్ చేసుకోవడానికి యూజ్ అయ్యే కమాండ్ ఏంటి? రివోక్ కమాండ్. బై యూజింగ్ రివోక్ కమాండ్ దే టేక్ యాక్సెసింగ్ రైట్స్ బ్యాక్ ఫ్రమ్ ది యూజర్స్. యూజర్ నుంచి యాక్సెసింగ్ రైట్ని బ్యాక్ చేసుకోవడానికి ఏం చేస్తారు? రివోక్ కమాండ్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవి రెండు ఎందుకు యూజ్ అవుతున్నాయి? అనాథరైజ్డ్ యాక్సెస్ని కంట్రోల్ చేసి డేటాబేస్లో డేటాని ప్రాపర్గా హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ లాంగ్వేజ్ని ఏమని చెప్తున్నాం? డేటా కంట్రోల్ లాంగ్వేజ్, DCL అని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో వాట్ ఇట్ కంట్రోల్స్? ఇట్ కంట్రోల్స్ ద డేటా వైలేట్ అవ్వకుండా వేరే వాళ్ళు అనాథరైజ్డ్ పర్సన్ యాక్సెస్ చేయకుండా చేసే కమాండ్స్ ఏమని చెప్తాం? డేటాని కంట్రోల్ చేస్తుంది కాబట్టి డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటున్నాం. ఇక్కడ చూడండి, TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. దేని కంట్రోల్ చేస్తుంది? ట్రాన్సాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇవాళ ఆ డేటాబేస్కి లాగిన్ అయ్యాను. సో కమాండ్ ఇచ్చాను, టేబుల్ డిస్క్రిప్షన్ చూపించమన్నాను. టేబుల్ డిస్క్రిప్షన్ ఒక కమాండ్. సో అది అయిపోయింది. నెక్స్ట్ నేను మళ్ళీ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేశాను, సెకండ్ కమాండ్. థర్డ్ కమాండ్, ఆ టేబుల్లో డేటాను అప్డేట్ చేశాను. ఇలా నేను ఒక 5 ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఈ 5 ట్రాన్సాక్షన్స్ సేవ్ అవ్వాలా వద్దా? సో సేవ్ అవ్వాలంటే ఏం చేయాలి? సేవ్ అయిన మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. సేవ్ అయింది, నేను సేవ్ అవ్వాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తున్నాను? కమిట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. కమిట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు సేవ్ ద ట్రాన్సాక్షన్స్. సో మనం ఈ ట్రాన్సాక్షన్స్, నేను ఇక్కడ ఏమేమి ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేశాను? డిస్క్రిప్షన్ ట్రాన్సాక్షన్ ఒకటి, నెక్స్ట్ ఇన్సర్ట్ ఒకటి, అప్డేట్ ఒకటి, సెలెక్ట్ ఒకటి. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. మన యూజర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి
మనం సేవ్ చేస్తేనే సేవ్ అవుతాయి, సేవ్ చేయకపోతే సేవ్ అవ్వవు. సో నేను ఏదో మోడిఫికేషన్ చేశాను టేబుల్ మీద, అది సేవ్ అవ్వాలంటే కంపల్సరీ ఏం యూజ్ చేయాలి, సేవ్ చేయాలి. ఇప్పుడు మనం వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం, ఒక 10 లైన్స్ ఇన్ఫర్మేషన్ రాసాం, క్లోజ్ చేసేస్తే సేవ్ అవుతుందా డేటా? మనకి సేవ్ అవ్వదు. ఎప్పుడు సేవ్ అవుతుంది? సేవ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సేవ్ అవుతుంది. సేవ్ బటన్ మీద క్లిక్ చేసి సేవ్ చేసామనుకో, క్లోజ్ చేసామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ అది మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సేవ్ ఆప్షన్ యూజ్ చేయకుండా క్లోజ్ చేస్తాం, ఉంటుందా డేటా? మనకి ఉండదు. సో కమిట్ కూడా సేమ్ వర్క్ టు సేవ్ ద ఇన్ఫో ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్ వర్క్ అవుతుంది, వర్క్ అయిన తర్వాత వచ్చినది ట్రాన్సాక్షన్ సేవ్ అవ్వాలా వద్దా? సేవ్ చేయాలంటే ఏం చేస్తాం? కమిట్ యూజ్ చేస్తాం. సో కమిట్ యూజ్ చేసి సేవ్ చేసినవి అగైన్ బ్యాక్ వెళ్ళిపోవాలి. సో దీన్ని ఏమంటామంటే రోల్ బ్యాక్ అని చెప్తాం. సో రోల్ బ్యాక్ అని స్పెసిఫై చేస్తాం. రోల్ బ్యాక్ అంటే ఏంటి? ఏవైతే మనం సేవ్ చేసామో, అంటే ఏవైతే మనం కమిట్ కమాండ్ యూజ్ చేసి డూ దిస్ కమాండ్స్ ఇన్ సేవ్ మోడ్ అని పెట్టామో, సో దాన్ని బ్యాక్ చేసేయాలి, మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చేయాలి. సో ఏ కమాండ్ యూజ్ అవుతుంది మనకి? రోల్ బ్యాక్. సెండ్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్కి తీసుకెళ్ళడానికి ఏం చేస్తాం మనం? రోల్ బ్యాక్ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సేవ్ పాయింట్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఇందాక మనం ఏమి యూజ్ చేసాం? ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసాం, సెలెక్ట్ చెప్పుకున్నాం, అప్డేట్ చెప్పుకున్నాం. సో నేను ఇక్కడ ఏంటంటే కొన్ని కమాండ్స్, ఒక కమాండ్ రెండు కమాండ్స్, ఈ రెండు తీసుకుని ఒక సేవ్ పాయింట్ పెట్టాను. దీన్ని ఏమనుకున్నాను? సేవ్ పాయింట్ 1 అన్న, సేవ్ పాయింట్ 2, సేవ్ పాయింట్ 3, ఇలా ఎన్ని కమాండ్స్? 4 కమాండ్స్. ఇక్కడ 4 కమాండ్స్ ఉన్నాయి. అవి అయిపోయాక మళ్ళీ సేవ్ పాయింట్ 4 పెట్టుకున్నాను. సో ఇలా నేను ఇలా పెట్టుకున్నప్పుడు సేవ్ పాయింట్ 2 అన్నాం అనుకోండి, ఇక్కడ ఏమున్నాయి సేవ్ పాయింట్ 2లో? సెలెక్ట్ ఉంది. సో సెలెక్ట్ ఒకటే సేవ్ అవుతుంది, మిగతా సేవ్ అవ్వదు. సో ఇది మనకి కమిట్ యూజ్ చేస్తే మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేసామో అన్నీ కూడా చేంజెస్ అనేవి సేవ్ అవుతాయి. అదే మనం సేవ్ పాయింట్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఎక్కడి నుంచి అయితే అది స్టార్ట్ చేసామో, ఇక్కడ మనం స్టార్ట్ చేసాం సేవ్ పాయింట్, తర్వాత ఏం పర్ఫామ్ చేసాం? సెలెక్ట్ పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? సేవ్ పాయింట్ 3 వచ్చేసింది. నేను సేవ్ పాయింట్ 2 అన్నాను. ఏ కమాండ్ సేవ్ అవుతుంది? సెలెక్ట్ కమాండ్ ఒకటే సేవ్ అవుతుంది. అంటే పర్టికులర్ ట్రాన్సాక్షన్ మాత్రమే, టోటల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం సేవ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే కమాండ్ ఏంటి? సేవ్ పాయింట్. సో ఇది ట్రాన్సాక్షన్స్ మీద పర్ఫామ్ అవుతుందా, లేకపోతే టేబుల్లో డేటా మీద కానీ టేబుల్స్ మీద కానీ పర్ఫామ్ అవుతుందా? ట్రాన్సాక్షన్స్ మీద పర్ఫామ్ అవుతుంది. సో అందుకే దీన్ని ఏమని స్పెసిఫై చేస్తాం? ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో దీస్ ఆర్ ద 4 types of commands we generally observed in DBML SQL language. So first one is data definition language. డేటా డెఫినేషన్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది, దాంట్లో ఉన్న డేటా మీద ఫోకస్ చేయదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆటో స్టోరేజ్ క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. సో దీనికి ఆటో కమిటెడ్ ఫీచర్ అనేది ఉంటుంది. మిగిలిన వాటికి సేవ్ చేస్తేనే సేవ్ అవుతాయి. కానీ డిడిఎల్ కమాండ్స్ ఏంటి? ఆటో కమిటెడ్ ఫీచర్స్. కమిట్ అంటే ఏంటి? సేవ్ అయిపోతుంది. ఆటో కమిట్ అంటే ఏంటి? మనం సేవ్ చేయని అవసరం లేకుండా, కమిట్ కమాండ్ ఇవ్వని అవసరం లేకుండానే ఆటోమేటిక్గా ఏమవుతుంది? సేవ్ అయిపోతాయి. సో మన టేబుల్ని ఒకసారి క్రియేట్ స్టేట్మెంట్ రాసామంటే దాన్ని మనం సేవ్ చేయాలా? కమిట్ కమాండ్ యూజ్ చేస్తే ఏమవుతుంది? సేవ్ అవుతుంది. మనం కమిట్ కమాండ్ యూజ్ చేయని అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఏమవుతాయి? ఇవి సేవ్ అయిపోతాయి. సో డిడిఎల్ కమాండ్స్ ఆర్ ఆటో కమిటెడ్ స్టేట్మెంట్స్, ఆటో కమిటెడ్ కమాండ్స్. సో నో నీడ్ టు సేవ్. ఈ కమాండ్స్ని మనం సేవ్ చేయని అవసరం లేదు. సో దెర్ ఈస్ నో నీడ్ టు సేవ్ దిస్ కమాండ్స్ while we are using the syntax, while we want to apply any commands automatically that have the feature to save. So automatic గానే అవి సేవ్ అయ్యే ఫీచర్ అనేవి ఎగ్జిస్ట్ ఉంటాయి. దేనికి? డిడిఎల్ కమాండ్స్. అండ్ డిఎంఎల్ అనేది ఏంటి? మ్యానిపులేట్ చేస్తుంది. దేన్ని మ్యానిపులేట్ చేస్తుంది? డేటాబేసెస్లో ఉన్న డేటాని, అంటే టేబుల్లో ఉన్న డేటాని మారుస్తుంది. డిసిఎల్ అంటే ఏంటి? కంట్రోల్ చేస్తుంది, వాళ్ళకి యాక్సెస్ రైట్ ఇవ్వాలా వద్దా. సో టీసీఎల్ వచ్చి ఆ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ కేటగిరీ, డిడిఎల్.
DDL, data definition language commands. So first I want to create one table. The table name is student. I want to create the student table and that have fields like student number, student name, date of joining and their fee structure. So how many fields are used in the student table means 4 fields. So student database తీసుకున్నాను, ఆ డేటాబేస్లో ఎన్ని ఫీల్డ్స్ యూజ్ చేస్తున్నాను, 4 అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తున్నాను. 4 అట్రిబ్యూట్స్ ఏంటి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్, స్టూడెంట్ ఫీజ్. ఈ 4 ఫీల్డ్స్తో నేను ఒక టేబుల్ని ఈ 4 అట్రిబ్యూట్స్తో ఒక డేటాబేస్ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో క్రియేట్ చేయాలంటే కమాండ్, నేను స్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్రియేట్ ది స్ట్రక్చర్ ఆఫ్ స్టూడెంట్ డేటాబేస్. I don't want to enter any information into table. So whenever you want to enter any information into the table, first the table must be existed. ఆ టేబుల్ ఉన్నప్పుడే దాంట్లో డేటా అనేది పెట్టగలం. సో ఉండాలంటే ఫస్ట్ ఆ టేబుల్ స్ట్రక్చర్ని ఏం చేయాలి, మనం డిఫైన్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ టేబుల్ స్ట్రక్చర్ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టేబుల్కి ఏం నేమ్ ఇస్తున్నాను, స్టూడెంట్ అనే నేమ్ ఇస్తున్నాను. ఏమేమి ఫీల్డ్స్ యూజ్ చేస్తున్నాను, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఫీ. ఈ 4 ఫీల్డ్స్తో స్టూడెంట్ అనే ఒక డేటాబేస్ని నేను ఒక టేబుల్ని నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ ద కమాండ్, ఫస్ట్ వీ మస్ట్ బి నో అబౌట్ ద డేటా టైప్. సో స్టూడెంట్ నెంబర్ జనరల్గా మనం సి జావా చూసాం కదా. సో నెంబర్ ఏ డేటా టైప్ ఉంటుంది, స్టూడెంట్ నెంబర్కి మన సిలోని జావాలోని ఏ డేటా టైప్ ఇస్తాం, ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేస్తూ ఉంటాం. అదే ఫీజ్ తీసుకున్నాం అనుకోండి, పైసే ఆల్సో రిజిస్టర్డ్ ఇన్ ద ఫీ స్ట్రక్చర్. సో డెసిమల్ వాల్యూస్ ఉంటే ఏం తీసుకుంటాం, ఫ్లోట్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏమి యూజ్ చేయాలి, నెంబర్కి ఇంటీజర్, ఫీ స్ట్రక్చర్కి ఫ్లోట్ యూజ్ చేయాలి. అండ్ నేమ్కి ఏమి యూజ్ చేస్తాం, క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ డేటా టైప్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇలా మనం డిఫరెంట్ డేటా టైప్స్ జావాలోని సిలోని యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ద డేటా టైప్స్ ఆర్ లిటిల్ బిట్ డిఫర్ ఫ్రమ్ ది రిమైనింగ్ డేటా టైప్స్. సో స్టూడెంట్ నెంబర్ బిలాంగ్స్ టు నెంబర్ డేటా టైప్. సో స్టూడెంట్ నెంబర్ ఫీల్డ్ అంటే ఏంటి, ఇక్కడ మనం యూజ్ చేసే డేటా టైప్ ఎలా యూజ్ చేస్తున్నాం, నెంబర్ అని యూజ్ చేస్తున్నాం. సో స్టూడెంట్, ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, హౌ మెనీ స్టూడెంట్స్ బిలాంగ్స్ టు వన్ క్లాస్, మ్యాక్సిమం 50 స్టూడెంట్స్. సో హౌ మెనీ డిజిట్స్ ఆర్ ప్రజెంట్ హియర్, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, 5 is 1 digit and 0 is another digit. How many digits are existed means 2 digits. So from rule number 1 to rule number 50. So this is the minimum value of minimum students of that class, this is the maximum students of that class. So how many digits of memory is required here, any digits of memory requirement undi manaki, 2 digits. So అంతేగాని 100 or 200 ఉండరు కదా క్లాస్లో. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, 2 digits. సో నెంబర్ డేటా టైప్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే బ్రాకెట్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ యూ వాంట్ టు ఎంటర్. సో నాకు స్టూడెంట్ రోల్ నెంబర్ 20 ఇచ్చారు, 20లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 digits. సో 2 నెంబర్ ఆఫ్ 2 అంటే ఏంటి, ఎన్ని డిజిట్స్ ఎంటర్ చేస్తున్నారు. స్టూడెంట్ నెంబర్ 11 ఉంది, సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 digits. సో ఇక్కడ నేను 2 ప్లేస్ చేస్తే దాని మీనింగ్ ఏంటి, 2 రికార్డ్స్ అని కాదు, అంటే ఎక్కడి వరకు తీసుకుంటుంది అది, 99 వరకు తీసుకుంటుంది. హైయెస్ట్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 2 digit వాల్యూ, వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ 2 digit వాల్యూ ఈస్ 99. సో ఇక్కడ నేను బ్రాకెట్లో 2 ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటి, ఎన్ని నెంబర్స్ తీసుకుంటుంది, 1 నుంచి 99 వరకు నెంబర్స్ అన్నీ కూడా అలౌ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను 3 అసైన్ చేశాను. హౌ మెనీ వాల్యూస్ ఇట్ రీడ్స్, how up to which number, 999, 999. Maximum value of 3 digit number up to 999. 3 digit number లో maximum value ఏముంటుంది, 999. ఇక్కడ 3 digits కదా ఉన్నాయి. సో హౌ మెనీ డిజిట్స్ యూ వాంట్ టు ఎంటర్. ఫస్ట్ సపోజ్ ఇదే నేను ఫోన్ నెంబర్కి యూజ్ చేస్తున్నాను, ఎన్ని డిజిట్స్ ఉంటాయి మన ఫోన్ నెంబర్లో, ఫోన్ నెంబర్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫోన్ నెంబర్, 10 digits. So how much of amount of memory is required, you must be placed after the data type. ఎంత మెమొరీ అలాట్ చేయాలి ఇక్కడ మనం స్పెసిఫై చేస్తూ ఉంటాం అన్నమాట. సో
సో స్టూడెంట్ నెంబర్కి నాకు ఎంత 10 డిజిట్స్ వరకు సపోర్ట్ చేయాలి. 10 డిజిట్స్ అంటే ఎన్ని తీసుకుంటుంది? 10 నైన్స్ వరకు తీసుకుంటుంది. ఇంత స్టూడెంట్ నెంబర్ ఉంటుందా? ఇంత మ్యాక్సిమం వాల్యూ ఎక్కడి వరకు తీసుకుంటుంది? ఈ నెంబర్ వరకు తీసుకుంటుంది. సో మనకు అంత అవసరం ఉంటుందా స్టూడెంట్ నెంబర్? అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? వేస్టేజ్ ఆఫ్ మెమరీ. సో ఇక్కడ డేటా టైప్ తీసుకున్నప్పుడు మనం ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ మెమరీని చెక్ చేసుకుంటే మనకి సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా రన్ చేయగలుగుతుంది. సో నాకు నెంబర్కి ఎన్ని డిజిట్స్ సరిపోతాయి? నాకు ఓన్లీ ఐదర్ 2 or 3. సో 100స్లో ఉంటే 3 అంటే ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తుంది? 999 వరకు సపోర్ట్ చేస్తుంది. సో అంతకుమించి స్టూడెంట్స్ అయితే ఉండరు కాబట్టి ఏం చేస్తున్నాను నేను? 999 వరకు సపోర్ట్ చేస్తున్నాను. అండ్ స్టూడెంట్ నెక్స్ట్ ఫీజు అనేది కూడా ఎలా ఉంటుంది? అమౌంటే కదా, అంటే నెంబర్లోనే ఉంటుంది. సో నెంబర్లోనే ఉంటుంది కాబట్టి నేను డేటా టైప్ ఏం రాస్తున్నాను? నెంబర్. ఇక్కడ మనం యూజ్ చేసేవి నెంబర్, క్యారెక్టర్ అలా యూజ్ చేస్తుంటాము. సో ఇక్కడ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి నెంబర్ డేటా టైప్ తీసుకున్నాను. ఎన్ని డిజిట్స్ ఉండాలి? 3 డిజిట్స్ ఉండాలి మ్యాక్సిమం. 3 డిజిట్స్ అంటే ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తుంది? 999 వరకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫీజు తీసుకున్నాను. ఫీజు ఎలా ఉంటుంది? మనకి కొంచెం లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్ని డిజిట్స్ తీసుకున్నాను? 10 డిజిట్స్ తీసుకున్నాను. 10 డిజిట్స్ అంటే 10 డిజిట్స్, 10 వాల్యూస్ వరకు, 10 నైన్స్ వరకు చూపిస్తుంది. కానీ నేను ఇక్కడ ఫీజు మనకి ఎలా ఉంటుంది? పైసే కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నాను? పైసలు రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ నేను కామా పెట్టి ఎన్ని డిజిట్స్ ఉంటాయి పైసేకి? మనకి 2 డిజిట్స్ ఉంటాయి. 50 పైసే ఎన్ని డిజిట్స్? 2 డిజిట్స్. 25 పైసే 2 డిజిట్స్. సో పైసేకి ఎన్ని డిజిట్ ఇచ్చాను నేను? 2 డిజిట్ ఇచ్చాను. ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని డిజిట్స్ తీసుకున్నాం మనం? టోటల్ 10 డిజిట్స్ తీసుకున్నాం. 10లోంచి ఇక్కడ పైసేకి ఎన్ని డిజిట్స్ ఇచ్చేసాం? 2 డిజిట్స్ ఇచ్చేసాం. అంటే ఇవి రెండు ఏం చూపిస్తుంది? లాస్ట్ 2 పైసే రిప్రజెంటేషన్. పైసే ఎంతవరకు రిప్రజెంటేషన్ చూపిస్తుంది అంటే 99 వరకు చూపిస్తుంది. 99 పైసే. అండ్ కామా ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు సెపరేషన్గా ఒక డాట్ సింబల్ని స్పెసిఫై చేస్తుంది. టోటల్ ఎన్ని ఉండాలి? 10 ఉండాలి. టోటల్ 10. ఆ 10లో ఒకటి డాట్ రిప్రజెంట్ అంటే సెపరేషన్ కోసం మనం ఏం యూజ్ చేస్తాం? పైసే అండ్ రూపీస్ సెపరేషన్ పర్పస్ we use some symbol. So that is represented with dot. So for paisa representation I use last 2 bits, last 2 digits, and for separation I use one space, and remaining how many values are present for representation of rupees means 7. Okay na? ఇక్కడ 10 తీసుకున్నాం. ఆ 10లో మొత్తం 10 బ్లాక్స్ ఉన్నాయి. సో ఇందులో మనం ఏం చేస్తాం? 2 పైసే రిప్రజెంటేషన్కి యూజ్ చేస్తాం. సో సెపరేషన్కి ఒక డాట్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ 7 ఏం చూపిస్తున్నాం? రూపీస్ ఎంటర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇలా డిక్లేర్ చేస్తే ఏం చూపిస్తుంది మనకి? పైసే రిప్రజెంటేషన్ కూడా చూపిస్తాం. అంటే డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ చూపించాలంటే ఎలా చూపిస్తాం? కామా పెట్టి ఎన్ని డెసిమల్ ప్లేసెస్? నాకు ఒక డెసిమల్ ప్లేస్ చాలనుకోండి 1 పెడతాను. 4 డెసిమల్ ప్లేసెస్ కావాలంటే 4 పెడతాను. నాకు ఇక్కడ ఎన్ని కావాలి? 2 కావాలి. సో ఏం పెట్టాను నేను? 2 పెట్టాను. సో ఇక్కడ మనం 10 కామా నాకు ఒక డెసిమల్ ప్లేస్ చాలు 1 పెట్టాను అనుకోండి, ఒక డెసిమల్ ప్లేస్ని చూపిస్తుంది. సో డెసిమల్ ప్లేసెస్ రిప్రజెంటేషన్ చూపించడానికి మనం ఏం చేస్తాం? కామా యూస్ చేసి ఎన్ని ఆఫ్టర్ కామా వి జస్ట్ మెన్షన్ హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్ యూ వాంట్ టు ప్రెజెంట్ ఇన్ యువర్ డేటా. ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలని స్పెసిఫై చేస్తాం. అదే నార్మల్ డెసిమల్ లేవు ఇంటీజర్ పార్టీ అనుకోండి, డైరెక్ట్గా ఎన్ని వాల్యూస్ కావాలో మెన్షన్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ నేమ్, క్యారెక్టర్. సో varchar అని తీసుకుంటాం, varchar 2. సో నెక్స్ట్ క్లాస్లో మనం డేటా టైప్స్ డిస్కస్ చేసినప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే నార్మల్గా చెప్తున్నాం. సో varchar 2 అని స్పెసిఫై చేస్తున్నాం, అంటే క్యారెక్టర్ డేటా టైప్ని స్పెసిఫై చేస్తూ ఉంటుంది. సో నేమ్, హౌ మెనీ లెటర్స్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ నేమ్? మినిమం ఆర్ మ్యాక్సిమం ఎన్ని లెటర్స్ ఉండొచ్చు? మినిమం ఒక్క లెటర్ అన్నా ఉంటుంది, మ్యాక్సిమం నేను ఇక్కడ ఐ యూజ్ 30 క్యారెక్టర్స్. సో అప్ టు హౌ మెనీ క్యారెక్టర్స్ సపోర్ట్స్ మీన్స్ అప్ టు 30 క్యారెక్టర్స్. అంటే ఆ నేమ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? 30 లెటర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. 30 కంటే ఎక్కువ ఉంటే తీసుకోదు మళ్ళీ. సో మీకు ఎంత అయితే నేమ్ చిన్నగా ఉంటుంది సరిపోతుంది అనుకుంటే ఈ లెంత్ ఏం చేస్తాం? తగ్గించుకుంటాం. నేమ్ పెద్దది ఉందన్నప్పుడు ఈ లెంత్ ఏం చేస్తాం? ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. సో హౌ మెనీ క్యారెక్టర్స్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేమ్
that number of characters you must be specified after the data type. సో నాకు 30 క్యారెక్టర్స్ కావాలి, నేను డేటా టైప్ తర్వాత ఏం స్పెసిఫై చేశాను 30. సో ఇప్పుడు మనం నేమ్ రాసుకుంటే ఎంత పెద్ద నేమ్ అన్నా 30 క్యారెక్టర్స్ వరకు మనం మెన్షన్ చేయొచ్చు. సో నాకు నేమ్స్ ఇందులో ఉన్న నేమ్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. సో 10 characters only enough. So how can I represent means in the parenthesis I just mentioned 10. So how many characters you want to enter for name, that much of number you must be mentioned here. And what about the date of joining? The type is date. So date data type ni is supported means date of joining anna joining date enti a date veyali. So date ni ela data type em use chestam date ani use chestam. So మనం ఎంటర్ చేసినప్పుడు వాల్యూ ఎలా ఎంటర్ చేయాలి, డేట్ 2 digit డేట్ అనమాట. సో నాకు 4 అనుకోండి 04. నెక్స్ట్ మంత్ రాయాలి జూన్, నెక్స్ట్ ఇయర్ రాయాలి 2020. సో ఇలా మనం ఎంటర్ చేస్తూ ఉంటాం. ఇలా ఎంటర్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏ డేటా టైప్ సపోర్ట్ చేస్తుంది, డేట్ని, డేట్ అనే డేటా టైప్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో నెంబర్ రిప్రజెంట్ చేయాలి, ఇంటీజర్ నెంబర్ని రిప్రజెంట్ చేయాలనుకుంటే నెంబర్ డేటా టైప్ యూజ్ చేస్తాం. ఫ్లోట్ నెంబర్ని డెసిమల్ నెంబర్ని రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ కామా యూజ్ చేసి సెపరేషన్స్ పెడుతూ ఉంటాం. క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయాలంటే వార్కార్ అని స్పేస్ చేస్తాం. సో డేట్ ఆఫ్ జాయినింగ్ కావాలంటే డేట్. సో ఇలా మనం ఏం చేస్తాం, ఏదైనా టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఆ టేబుల్కి డేటా టైప్ని కూడా ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్కి డేటా టైప్స్ని కూడా మనం స్పెసిఫై చేయాల్సి వస్తుంది. So my wish is now I want to create the tables. So now I want to create the table by using DDL command. So which command is used to create the table? Create command. So let's observe the syntax of create command. Create what I want to create, table. By using this create command we can also create views, schemas, different sections, but here first I want to create the table. So with the help of create command I want to create one table. Create what I want to create, the table. What is the name of the table? Student. So create table, table name. So first we must be write the command name, then leave one space, then after what do you want to create? I want to create table, for that I mention here, and give one bit space, then after table name, what name you want to provide to the table, the table name you must be mentioned here, then after opening parenthesis, here we mention the column name. Here how many columns we are having? 3 columns. So column name తర్వాత ఏమి ఇచ్చాం మనం, డేటా టైప్ని అసైన్ చేసాం. సో ఇలా మెన్షన్ చేస్తే ఎన్ని కంప్లీట్ అయినాయి, ఒక కాలమ్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ కాలమ్ నేమ్, డేటా టైప్, ఇలా మనం ఏం చేస్తాం, మనకి ఎన్ని కాలమ్స్ కావస్తే అన్ని కాలమ్స్ని క్రియేట్ చేస్తాం. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాం. సో ఈ కమాండ్ కంప్లీట్ అయింది, దేంతో మనకు రికగ్నైజ్ చేస్తాం, సెమీకోలన్తో టెర్మినేట్ చేస్తూ ఉంటాం మనం. సో మనం సి తీసుకున్న, జావా తీసుకున్న స్టేట్మెంట్ ఎండ్ ఆఫ్ దట్ స్టేట్మెంట్ ఏది రిప్రజెంట్ చేస్తుంది, సెమీకోలన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ ది కమాండ్ ఏది రిప్రజెంట్ చేస్తుంది, సెమీకోలన్ రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఈ కమాండ్లో మనం ఈ సింటాక్స్లో మనం ఏం చేస్తాం, క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. దేన్ని క్రియేట్ చేస్తుంది, టేబుల్ని క్రియేట్ చేస్తుంది. ఏ టేబుల్ని క్రియేట్ చేస్తుంది, ఆ నేమ్ స్పెసిఫై చేస్తాం మనం. అండ్ ఆ టేబుల్లో ఎన్ని ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, ఆ డేటా టైప్స్ ఉంటాయి. కాలమ్స్ డేటా టైప్స్, కాలమ్స్ డేటా టైప్స్. సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనకి టేబుల్ని క్రియేట్ చేయాలి. ఆ టేబుల్ ఏంటి, స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అవ్వాలి మనకి. సో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఏం తీసుకుంటున్నాం, స్టూడెంట్ అని తీసుకుంటున్నాం. అండ్ ఫస్ట్ కాలం ఏంటి మనకి, స్టూడెంట్ టేబుల్లో ఫస్ట్ కాలం ఏమి ఉండాలి, స్టూడెంట్ నెంబర్ ఉండాలి.
సో స్టూడెంట్ నెంబర్ ఏ డేటా టైప్ తీసుకుంటున్నాం, నెంబర్ డేటా టైప్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ 3. నెక్స్ట్ కామా, నెక్స్ట్ వన్ ఏంటి, స్టూడెంట్ నేమ్ ఏ డేటా టైప్ తీసుకుంటున్నాం, వార్కర్ తీసుకుంటున్నాం. చూడండి నేను ఇక్కడ కామా యూస్ చేయట్లేదు, కంప్లీట్ అయిపోయిన తర్వాత కామా యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ కాలమ్ని స్పెసిఫై చేయడానికి కామా యూస్ చేస్తున్నాను. వార్కర్ 2/20 కామా. నెక్స్ట్ ఏంటి, స్టూడెంట్ ఫీ ఏ డేటా టైప్, నెంబర్ డేటా టైప్ ఎలా తీసుకున్నాం మనం, 10,2. సో ఇలా మనం కమాండ్ ఇస్తే చూడండి ఇక్కడ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను 10,2 లోపల క్లోజ్ చేశాను. ఈ అవుటర్ది కూడా క్లోజ్ అవ్వాలి కదా మనకి, సో అవుటర్ది క్లోజ్. సో ఇలా మనం కమాండ్ ఇస్తే ఏం చూపిస్తుంది మనకి, టేబుల్ క్రియేటెడ్ అనే ఇన్ఫర్మేషన్ మనకి స్పెసిఫై చేస్తుంది అన్నమాట. సో టేబుల్ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయిన టేబుల్ మనకి ఎలా స్టోర్ అవుతుంది, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ ఫీ, ఇలా మనకి డేటాబేస్లో ఈ టేబుల్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇలా మన డేటాబేస్లో టేబుల్ స్టోర్ అవ్వాలి అంటే, కొత్తగా క్రియేట్ అయ్యి స్టోర్ అవ్వాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి, క్రియేట్ కమాండ్. సో ఎన్ని ఫీల్డ్స్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, కాలమ్స్ మెన్షన్ చేస్తాం అండ్ ఏ కాలం ఏ డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటాం. సో మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, టేబుల్ క్రియేటెడ్ అని మాత్రం వస్తుంది, టేబుల్ చూపించదు. ఓన్లీ ఏ అవుట్పుట్ వస్తుంది, టేబుల్ క్రియేటెడ్ అని వస్తుంది. ఇన్ కేస్ మనకు ఆ టేబుల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ తెలియదు, క్రియేటెడ్ అని వస్తున్నాం. క్రియేటెడ్ అని వచ్చినప్పుడు ఆ టేబుల్లో కరెక్ట్గా క్రియేట్ అయిందో లేదో మనకు తెలియదు. చూడాలంటే ఏం కమాండ్ యూస్ చేస్తాం, డిఈఎస్సి కమాండ్ యూస్ చేస్తాం. డిఈఎస్సి టేబుల్ నేమ్, సింటాక్స్ ఏంటి, డిఈఎస్సి టేబుల్ నేమ్, డిస్క్రిప్షన్ టేబుల్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డిఈఎస్సి టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాం మనం, స్టూడెంట్. సో డిఈఎస్సి స్టూడెంట్ అని ఇస్తే ఏమవుతుంది, మనకి టేబుల్ని చూపిస్తుంది అనమాట, స్టూడెంట్ టేబుల్. సో దీంట్లో ఉండే డిస్క్రిప్షన్ పార్ట్ ఏంటి, స్టూడెంట్ నెంబర్ ఏ డేటా టైప్, స్టూడెంట్ నేమ్ ఏ డేటా టైప్, స్టూడెంట్ ఫీస్ ఏ డేటా. ఈ డిస్క్రిప్షన్ మనం చూడాలంటే ఏ కమాండ్ యూస్ చేస్తాం, స్టూడెంట్ డిస్క్రిప్షన్ అనే కమాండ్ యూస్ చేస్తే ఆ టేబుల్ డిస్క్రిప్షన్ అనేది మనకి స్పెసిఫై చేస్తుంది. అండ్ ఇవన్నీ మనం ఎక్కడ ప్రెస్ చేస్తామంటే, ఎక్కడ టైప్ చేస్తామంటే ప్రాంప్ట్ సింబల్ పక్కన ప్లేస్ చేస్తూ ఉంటాం. సో ఎస్క్యూఎల్ గ్రేటర్ దాన్ని ఏమంటామంటే ప్రాంప్ట్ సింబల్ అని చెప్తాము. సో మనం కమాండ్స్ అన్ని ఎక్కడ ఎంటర్ చేస్తామంటే ఈ ప్రాంప్ట్ సింబల్ తర్వాత ఎంటర్ చేస్తాం. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయగానే మళ్ళీ ఏమొస్తుంది, ప్రాంప్ట్ సింబల్ వచ్చేస్తుంది. అవుట్పుట్ ఎక్కడ వస్తుంది మనకి, ప్రాంప్ట్ సింబల్ తర్వాత వస్తుంది. సో ఏదైనా కమాండ్ మనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, కర్సర్ మనకి ప్రాంప్ట్ సింబల్ని నోటేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ ప్రాంప్ట్ సింబల్ చూపిస్తుంది. నెక్స్ట్ కమాండ్ అక్కడ యూజ్ చేస్తాం. సో డిఎంఎల్లో మనం యూజ్ చేసిన కమాండ్స్ ఏమేమి చెప్పాం, క్రియేట్ కమాండ్ ఒకటి, డిస్క్రిప్షన్ కమాండ్ ఒకటి, నెక్స్ట్ ఇంకేం కమాండ్స్ యూజ్ చెప్పాం మనం, 4 మేజర్ కమాండ్స్, 4 కమాండ్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తామని చెప్పాం. సో క్రియేట్, డిస్క్రిప్షన్, ఆల్టర్, నెక్స్ట్ డ్రాప్. సో దీస్ 2 ఆర్ కంప్లీటెడ్. థర్డ్ వన్ ఈస్ ఆల్టర్. ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి ఏం చేస్తాం, ఇఫ్ యూ వాంట్ టు మేడ్ ఎనీ మోడిఫికేషన్ ఆన్ టేబుల్ దట్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఆల్టర్. సో నేను ఇక్కడ నాకు ఫీజులో పైసే వద్దు, ఓన్లీ రూపీస్లోనే కావాలి. సో మై విష్ ఈస్ టు మోడిఫై. సో ఫర్ దట్ ఐ యూస్ ఆల్టర్ కమాండ్. ఆల్టర్ table name, modify. What I want to modify? ఏం మోడిఫై చేయాలి మనం, ఫీజుని మోడిఫై చేయాలి. కాలమ్ నేమ్, డేటా టైప్, కంప్లీట్ అయిపోయిన తర్వాత సెమీకోలన్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమవుతుంది, ఆల్టర్ టేబుల్. Which table I want to modify? Student table. Alter table, student. What I want to modify? Column name. Which column I want to modify means student fee column I want to modify.
So to the new data type you must be mentioned here. So I use varchar of number of 10. ఎలా మోడిఫై చేయాలో న్యూ టైప్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇన్ దిస్ వే వీ కెన్ మోడిఫై ద టేబుల్ స్ట్రక్చర్. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు మోడిఫై కమాండ్ యూస్ చేసి. అంటే ఆల్టర్ కమాండ్ యూస్ చేసి మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్ మీద మోడిఫికేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. నేను ఇంకో కాలం యాడ్ చేయాలనుకుంటున్నాను, ఫోన్ నెంబర్ అనే కాలం. సో ఇప్పుడు ఏం చేస్తాం, యాడ్. నాకు మోడిఫై బదులుకి ఇప్పుడు మోడిఫై రాస్తాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, యాడ్ చేయాలి. సో యాడ్ రాస్తాం, ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలం నేమ్, డేటా టైప్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎగ్జాంపుల్ ఆల్టర్ table name. What is our table? What is the name of our table means? The name of our table is student. What I want to perform, to add. So for that I use add. What I want to add here means the phone number. So the column name is phone number. And what is the data type of that column? Phone number and data type చూపిస్తుంది, number data type చూపిస్తుంది. So how many digits you want to enter in that column is, I want to enter 10 digits. For that I use 10. So this command simply adds phone number column to this table. So ఏం యాడ్ చేస్తుంది, ఫోన్ నెంబర్ అనే కాలమ్ని యాడ్ చేస్తుంది. ఎన్ని నెంబర్స్ సపోర్ట్ చేస్తుంది, 10 నెంబర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. 10 నెంబర్స్ అంటే ఎన్ని వస్తాయి, 10 9s. ద నెంబర్ ఎంత వస్తుంది, 9999. ఇలా ఎన్ని వస్తాయి మనకి, 10 9s వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇలా మనం ఆల్టర్ టేబుల్ అంటే టేబుల్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాటి మీద మోడిఫికేషన్స్ చేయొచ్చు, లేదా కొత్త కాలమ్స్ని తీసుకొచ్చి పెట్టచ్చు. అండ్ అవసరం లేదనుకుంటే ఉన్న కాలమ్స్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ కమాండ్. వాట్ ఈస్ దట్ ఫోర్త్ కమాండ్ మీన్స్, డ్రాప్ కమాండ్. సో ఆల్రెడీ నేను టేబుల్ క్రియేట్ చేసేసాను, టేబుల్ స్ట్రక్చర్ పెట్టేశాను, నాకు ఆ టేబుల్ అవసరం లేదు. సో టేబుల్ స్ట్రక్చర్ DDL కమాండ్ యూస్ చేసి టేబుల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసేసాం. అండ్ DML కమాండ్స్ యూస్ చేసి టేబుల్లో డేటా పెట్టేసాం. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అంటే, నాకు ఆ టేబుల్ అవసరం లేదు, ఐ మీన్ ఆ స్టూడెంట్ టేబుల్ అనేది అవసరం లేదు, తీసేయాలనుకుంటున్నాను, రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. సో డ్రాప్ టేబుల్ నేమ్. సింపుల్ కమాండ్ ఇస్ డ్రాప్ టేబుల్ నేమ్. సో వాట్ టేబుల్ ఐ వాంట్ టు డ్రాప్, స్టూడెంట్ టేబుల్. డ్రాప్ టేబుల్ స్టూడెంట్. సో ఏమవుతుంది, మనకి స్టూడెంట్ టేబుల్ అనేది డ్రాప్ అయిపోతుంది అన్నమాట. సో ఇటు స్టూడెంట్ టేబుల్ ఏమవుతుంది, మనకి డ్రాప్ అయిపోతుంది. అంటే కంప్లీట్గా టేబుల్ని రిమూవ్ చేసి, దాంట్లో డేటా ఉన్నా ఉండకపోయినా టోటల్గా టేబుల్ని రిమూవ్ చేసేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి, డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తే అందులో డేటా ఉన్నా టేబుల్ని డిలీట్ చేసేస్తుంది, డేటా లేకపోయినా టేబుల్ని డిలీట్ చేసేస్తుంది. సో డ్రాప్ కమాండ్ ఈజ్ మెయిన్లీ యూజ్ టు రిమూవ్ ద టేబుల్స్ ఫ్రమ్ అవర్ డేటాబేస్. మన డేటాబేసెస్ నుంచి ఏమైనా టేబుల్స్ రిమూవ్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తాం, డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తాం. అంటే టోటల్ స్ట్రక్చర్ని ఎఫెక్ట్ చేస్తుందా, దాంట్లోని డేటాని ఎఫెక్ట్ చేస్తుంది, స్ట్రక్చర్ మొత్తం డిలీట్ అయిపోతుంది. సో DDL కమాండ్స్ ఎప్పుడు కూడా టోటల్ స్ట్రక్చర్ మీద ప్రాసెస్ చేస్తుంటాయి. కొత్తగా క్రియేట్ చేయాలి, కొత్త స్ట్రక్చర్ వస్తుంది మొత్తం, లేదు ఉన్న స్ట్రక్చర్ని మార్చాలి, స్ట్రక్చర్నే మారుస్తున్నాం మనం, లోపల డేటాని మార్చట్లేదు. సో క్రియేట్ కమాండ్ కొత్తగా క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్టర్ కమాండ్ ఉన్న స్ట్రక్చర్ని మారుస్తుంది. డ్రాప్ కమాండ్ స్ట్రక్చర్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది. సో ఇవన్నీ కూడా దేనికి, స్ట్రక్చర్ మీద అప్లై అవుతున్నాయి, డెఫినేషన్ మీద అప్లై అవుతుంది. దాన్ని ఏమంటాం మనం, డెఫినేషన్ అంటాం. సో డెఫినేషన్ మీద అప్లై అవుతున్నాయి కాబట్టి కమాండ్ ఏమంటామంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అండ్ స్పెసిఫై. సో దిస్ ఈజ్ అబౌట్ DDL commands. In our next further classes we will discuss about the remaining class students. Thank you.